సార్ మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడు ఆ టాపిక్ లో గ్రేడింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద టాపిక్. గ్రేడింగ్ లో ప్రొజెక్టర్ ఏం పెట్టారు, ఏసీ ఏం వేశారు, ఇవన్నీ టాపిక్స్. సో వాటన్నిటికీ కల్బినేట్ ఎక్కడ అవుతుంది, కలెక్షన్ ఎంత వచ్చింది అనేది ఒక రిజల్టెంట్. కలెక్షన్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ ఆల్ దీస్ పారామీటర్స్. సో గ్రేడ్ ఇట్ అకార్డింగ్ టు కలెక్షన్స్. సో కలెక్షన్స్ ప్రకారంగా గ్రేడింగ్ అంటే ఏంటి, పర్సంటేజే. సో విన్ విన్ సిచ్యువేషన్ ఇస్ ద ఫార్ములా. సో ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ ఈ గ్రేడింగ్ అనేది ఒక కుంటి సాక అనే క్వశ్చన్ మార్క్ పెట్టాలా. మల్టీప్లెక్స్ లో గ్రేడింగ్ ఉందా, ఒక మల్టీప్లెక్స్ బెటర్, ఒక మల్టీప్లెక్స్ నాట్ బెటర్, రైట్? కలెక్షన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ స్పేర్ తీసుకోవద్దు, దాంట్లో గ్రేడింగ్ ఏమైనా ఉందా? సో బేసికలీ ఆ ప్రశ్న కూడా మనం జవాబు చెప్తూ ముందుకెళ్దాం. సార్ అయితే ఆడియన్స్ రెస్పాన్స్ ఇస్ ద అల్టిమేట్ గ్రేడింగ్ అనేది మనం ఒప్పేసుకోవాలి సార్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఆల్ దిస్ మిడిల్ మెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద సిస్టమ్. నీ దగ్గర ఇది లేదు కాబట్టి, అది లేదు కాబట్టి అనేసి కట్స్ ఎక్కువ అయిపోతుంటాయి. సో కలెక్షన్స్ ఇస్ ద రిజల్టెంట్ గ్రేడింగ్. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్, బట్ డోంట్ యూజ్ ఇట్ ఫర్ నెవర్ ఎండింగ్ డిస్కషన్స్ అనేది మా రిక్వెస్ట్. వీఆర్ రెడీ ఫర్ డిస్కషన్. అది ఒక హాఫ్ అన్ అవర్ లో డిస్కస్ చేసుకోవచ్చండి. హాఫ్ అన్ అవర్ లో అయిపోతుంది, అది 1 day 2 days లో అయిపోతుంది. బట్ ఈ గ్రేడింగ్ అనేది కొత్త పదము ఎంత దాకా పోతుంది అనేది ప్రశ్న బేసికలీ. సార్ డిపెండ్ అపాన్ ఓన్లీ కలెక్షన్ సార్. ఏ థియేటర్ ఏ కలెక్షన్ అందరికీ తెలుసు సార్, డిస్ట్రిబ్యూటర్కి తెలియదా సార్? ఏ సినిమా ఏ థియేటర్ బాగుందో తెలియదా సార్? ఈజీ ఒక 10 నిమిషాలు వెళ్తా సార్ ఆ గ్రేడింగ్ అంతా. ఏదో ఏ థియేటర్ ఏందో డిస్ట్రిబ్యూటర్ అడిగితే చెప్తాడు, ఈ థియేటర్ రావద్దు, రైట్? డిస్ట్రిబ్యూటర్ ఇయ్యాడు కదా సార్ ఆ సినిమా బాగలేకపోతే, థియేటర్ బాగలేకపోతే పబ్లికే రారు కదా. కలెక్షన్ ఎడికేలు వస్తుంది, ఏ థియేటర్ అయితే బాగుందో ఆ థియేటర్కే సినిమా ఇస్తాడు కదా, ఉట్టికి ఇయ్యాడు కదా, వేసుకోరా భయని. మరి మోడీ గారు వచ్చిన తర్వాత డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ లో పడ్డాలు అలాంటిదే ఈ పర్సంటేజ్ సిస్టమ్ సార్. బేసికలీ ఇఫ్ యూ స్టార్ట్ అనౌన్సింగ్ పర్సంటేజ్ సిస్టమ్, ద మిడిల్ మెన్ విల్ స్టార్ట్ మూవింగ్ అవే. ఎందుకంటే ఆ థియేటర్ ఓనర్ కి తెలిసిపోయింది, ఓకే ఇంత వస్తుంది, 55% వస్తుంది అంటే 55 అంటే సార్. ఇంకొకటి కొంచెం మీడియాలో రాంగ్ కవరేజ్ కూడా అయింది. మాకు థియేటర్ వాళ్ళకి 60% కావాలంట అనేది క్వశ్చన్ మార్క్ పెట్టి మా మీద తప్పుడు వ్యవహారం నడుస్తుంది. కాదు, అది వీఆర్ రివర్స్. వెన్ వీ సే 55%, ఇట్ ఈస్ ద అదర్ వే, 45% టు ద ఎగ్జిబిటర్. సో వెన్ వీ సే 60%, 40 రిమైనింగ్ ఇస్ 60 is to the producer, 40 is to us. రెండో వారం కలెక్షన్ తగ్గుతుంది కాబట్టి ఆ థియేటర్ నడపడం కష్టమవుతుంది కాబట్టి ఒక 10 మాదికి వస్తుంది. అంటే వీ బికమ్ 50 and they become 50. మూడో వారం వీ బికమ్ 60 and they become 40. అది ఆల్రెడీ చలామణిలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్. దాని మీద మల్టీప్లెక్స్ ఇచ్చేదే ఒక 5-10% ఎక్సలెంట్, వీఆర్ రెడీ టు గివ్. అండ్ విత్ పెద్ది వి సల్యూట్ పెద్ది లాంటి మూవీస్ 5-10% వి రెడీ టు గివ్. బట్ ఈ స్ట్రక్చర్ రావాలి, ఈ స్ట్రక్చర్ లో పడేయండి మమ్మల్ని, ఈ రైలు పట్టాల మీద పడేయండి, అట్లా వెళ్ళిపోతుంది ఇండస్ట్రీ సార్. ఆంధ్ర అండ్ తెలంగాణ వాజ్ నోన్ ఫర్ బెస్ట్ థియేటర్స్ ఇన్ ద కంట్రీ. ఎక్కడి నుంచి ఏడికి వస్తున్నామో చూడండి. సో నాకు అనిపిస్తుంది న్యూ జనరేషన్ టీమ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ దట్ అనేసి అనిపిస్తుంది. న్యూ జనరేషన్ టీమ్ అంటే ఎవరి మీద అపవాదు కాదండి, బట్ న్యూ జనరేషన్ జెన్ జీ ఆ థియేటర్ సిస్టమ్ సస్టైన్ అవ్వాలంటే ఇలా అయితేనే అవుతుంది అనేది మిస్సింగ్ అనిపిస్తుంది బేసికలీ. నాకు మ్యాక్సిమం ఎంత రాబట్టుకోవాలి అంతే నేను తీసేసుకుంటాను, మిగతా వాళ్ళు ఏమన్నా కానీ అనేసి కూర్చున్న కొమ్మని నరుక్కుంటున్నాము అనేది మా బాధ సార్. సారీ సార్. సునీల్ నారాయణ గారిది, శిరీష్ గారిది ఉంది. అయితే మా తోటి ఎగ్జిబిటర్స్ ఇక్కడ కనబడుతున్నారు కదా 40 మంది, ఇంకొక 100 మంది ఉన్నారు సార్ అక్కడ, అండ్ రాలేని వాళ్ళు కూడా. మా వాయిస్ కూడా వినబడాలనేసి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక అపవాదం ఏమొస్తుందంటే వీళ్ళు సార్ అడిగినట్టు వాళ్ళ సినిమా అప్పుడు చెయ్యరు, వీళ్ళ సినిమా అప్పుడు చేస్తారు, ఇదన్నీ ఇద్దరు ఎమ్మెల్యేల గొడవలో ప్రజలు చచ్చిపోతున్నాం సార్ మేము. ఆ ఇద్దరు ఎమ్మెల్యేస్ టైప్ లో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్. అది ఒక టైం వెళ్ళిపోతుంది. బట్ వాట్ అబౌట్ అస్ ఎగ్జిబిటర్స్, వీఆర్ ప్లీడింగ్. సో హైలైట్కి ఏమొస్తున్నాయి, మీడియా సెన్సేషనలైజ్ చేస్తుంది కదండి అన్ని, అది వెళ్తుంది. కానీ మా బాధ కూడా చెప్పండి దయచేసి. సో వీఆర్ రెడీ. విపిఎఫ్ చార్జెస్ సార్ విపిఎఫ్ చార్జెస్ అవునండి. క్యాన్సర్ 4th stage కి వచ్చింది సార్. ఇప్పుడు అవసరం మాకు. ఇన్ని రోజులు నడిచిపోయింది ఈ స్టేజ్. మీరు ఇందాక కూడా అడిగారు, కాకపోతే అప్పుడు అడగండి ఇప్పుడు కూడా అడగొద్దు అని అయితే మీరు అనలేరుగా. ఇప్పుడు అడుగుతున్నాం సార్. ఇప్పుడు తీవ్రత పెరిగింది కాబట్టి అడుగుతున్నాం.
ఆర్ఆర్ వీరమల్ అప్పుడు అయినాం కదా. పర్సంటేజ్ సిస్టమ్ రాకముందు మాకు సినిమా ఇస్తే 10 వారాలు నడిచేది సార్. ఫస్ట్ వీక్ మేము వాళ్ళకి రెంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి 9 లక్షలు వచ్చి మాకు 1,00,000 వచ్చినా ఇబ్బంది అనిపించేది కాదు. 10వ వారంలో 1,00,000 కలెక్షన్ వచ్చినా కూడా మా 1,00,000 మాకు ఇచ్చేవాళ్ళు. ఈ 10 వారాలకు 10 లక్షలు మాకు వచ్చేది. అప్పుడు మాకు ఇబ్బంది ఉండేది కాదు. అందు గురించే ఆ రెంటల్ సిస్టమ్ అనేది ఉన్నది. ఇప్పుడు ఆ సస్టైన్ అవ్వట్లేదు సినిమాలు. సస్టైన్ కాక 1 వీక్ రెంట్ వస్తుంది కలెక్షన్, సెకండ్ వీక్ మొత్తానికి పడిపోతుంది. వచ్చినప్పుడు మీరు తీసుకొని రానప్పుడు మీరు మాకు పర్సంటేజ్ తీసుకుంటున్నారు. మీరు ఆల్రెడీ చిన్న సినిమాలకు పర్సంటేజ్ అడుగుతున్నారు, పర్సంటేజ్ ఇస్తున్నాం. వాటికి మేము రెంట్ డిమాండ్ చేయట్లేదు. మీరు రెంట్ ఆర్ పర్సంటేజ్ అనే కండిషన్ పెట్టేసి వచ్చినప్పుడు మీరు తీసుకుంటారు, రానప్పుడు మమ్మల్ని భరించమంటున్నారు. ఇది ఎంత మటుకు నిజం? తర్వాత విపిఎఫ్ సిస్టమ్ అన్నారు, ఆ ఛార్జెస్ మీరు కట్టుకుంటారని అడుగుతున్నారు. మెయింటెనెన్స్ ఛార్జెస్ మీకు రావట్లేదు అంటున్నారు, మీ క్యాంటీన్ రావట్లేదు అంటున్నారు, మీకు పార్కింగ్ రావట్లేదు అని. ఇవన్నీ మల్టీప్లెక్స్ లో కూడా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చినప్పుడు లేదు, మాకెందుకు ఇబ్బంది? మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మీరు వాళ్ళకి ఇవ్వట్లేదా? వాళ్ళకి ఇవ్వకండి, మాకు ఇవ్వకండి. ఇప్పుడు గ్రేడింగ్ అన్నారు సార్. సుదర్శన్ లో ₹1,00,00,000 వస్తుంది సార్ ఫస్ట్ వీక్ షేరు కలెక్షన్. ఆయన 40% వేసుకున్న 40 lakhs షేర్ ఇస్తాడు ఆయన. మా దగ్గర అనుకోండి అమృత థియేటర్, నా దగ్గర 20 లక్షలే వస్తుంది. 20 లక్షలలో నాకు 2 లక్షలు ఇచ్చేసి వాళ్ళు 18 లక్షలు తీసుకుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గ్రేడింగ్. ఇక మళ్ళీ గ్రేడింగ్ అనేది ఎందుకు? పెద్ద పర్సెంట్ 20 అంటే కూర్చొని మాట్లాడాలి అందరూ, డిపెండ్ అవ్వాలి డిఫరెంట్ థియేటర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, మన ఇట్లాంటి డిస్కషన్ లా మన కిషోర్ రెడ్డి గారు అని మన నాగబంధం ప్రొడ్యూసర్ ప్లస్ అభిషేక్ నామా డైరెక్టర్, దానికి ఇద్దరు తెలంగాణనే. ఓకే, ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమన్నా తెలుసా, అరే మీరు ఎన్ని ఏళ్ళ సంది కొట్లాడుతున్నారు, ఫస్ట్ నా సినిమా ఇస్తాం మీకు పర్సంటేజ్గా అని చెప్పిండు నాగబంధం. ఇద్దరు తెలంగాణ వాళ్ళే. మరి ఇంత ఇది ఆడియన్స్ భారం అనేది టికెట్ రేట్ కి ముడిపడి ఉంది బేసికలీ, రైట్? ఆ టికెట్ రేటు ఇస్ అ డిఫరెంట్ టాపిక్ సార్. ఇప్పుడు మన టాపిక్ అది కాదు. అయితే ఆడియన్స్ ఇచ్చే టికెట్ రేట్ కి మేము వసతులు ఇంప్రూవ్ చేసేటట్టు చేయండి దయచేసి. అది ఎట్లా అవుతుందంటే వీఆర్ నోన్ ఫర్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం బీఫామ్ హోల్డర్, థియేటర్ ఓనర్ మాత్రమే సైన్ చేస్తేనే టికెట్ రేట్ ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే సెక్రటరియట్ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చి వ్యాపారం మాకు నెక్స్ట్ సినిమా కూడా ఇన్ని రోజులు వస్తున్నారు, రేపు చేయం. ఆల్రెడీ సీఎం గారికి మా తెలంగాణ ఛాంబర్ నుంచి, తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ నుంచి ఫర్దర్ టికెట్ రేట్లు పెంచకండి అని రిక్వెస్ట్ లెటర్ ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి పంపడం జరిగింది. వారు చదవడం కూడా జరిగింది. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. అవును, ఇస్తే చూస్తే ఛాన్స్ ఇది. డిమాండ్ అండ్ సప్లై బీఫామే సైన్ చేయాల్సింది నేను, వాడు కాదు. ఏ అందరికీ నమస్కారం అండి. నా ఫుల్ నేమ్ చంద్రశేఖరరావు, బట్ అందరు ఫ్రెండ్ శేఖర్ అని పిలుస్తారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఈసీ మెంబర్స్ ఫర్ ఎలక్టింగ్ మీ యాజ్ యునానిమస్లీ. చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి, అది చిన్నది కాదు. సునీల్ నారాయణ తప్పకుండా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ. బేసికల్లీ ప్రొడ్యూసర్స్కు మాకు చాలా గ్యాప్ ఉందండి. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఫిల్ దట్ గ్యాప్. సో ఎందుకంటే ఇక పర్సంటేజ్ చూస్తాం మేము. ఇప్పుడు లాస్ట్ 5 monthsలో 1 month నడిచిన థియేటర్స్ టోటల్ 1 month కంటే ఎక్కువ లేదు. అన్ని థియేటర్స్ బందే ఉన్నాయి. 4 ఉన్న ప్లేస్లో 3 థియేటర్లు బంద్ అయినాయి, ఒకటే వస్తుంది. 2 ఉన్న కూడా ఒకటి. అట్లా చాలా ప్రాబ్లం. అందుకే పర్సంటేజ్ గురించి ఇంత రెవల్యూషన్ వచ్చింది. హోప్ ప్రొడ్యూసర్స్ విల్ అండర్స్టాండ్. అది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు సార్, అది తెలుగు ఫిలిం ఛాంబర్ కాదు ఇవాళ. యాక్చువల్లీ ఇట్స్ తెలుగు ఫిలిం ఛాంబర్. మేము ఇప్పుడు కూర్చుని దేని కింద కూర్చున్నాము. ఇట్ హాస్ బికమ్ ఎస్ ఎ గిల్డ్ ఫిలిం ఛాంబర్. గిల్డ్ లేదు కానీ అట్లా అయిపోయింది. మొన్న మేము ఉన్నాం కదా, మాకు తెలుసు మా మీదకి ఎట్లా వచ్చి. మేము ఉన్నమే 6 ఉన్నదంతా వాళ్ళంతా 90%, 95% వాళ్ళే. తప్పు సార్. మొన్న కూడా చెప్పినా సార్ మీకు, తప్పు సార్, అది తప్పు. అది ఇప్పుడు ఇంతమంది ఉన్నాం సార్, అందరూ ఒక తాన పెట్టినాం సార్. తప్పా సార్? అది ఒక పేరు వస్తున్నది. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఎంతమంది 4-5-6 ఇక్కడ. వాళ్ళందరూ ఒక తాన పెట్టిర్రు. అట్లా చాలా మంది ఉన్నారు అట్లా పెట్టిన వాళ్ళు. అది ఓన్లీ 4 ఆ 4 అని ఎవరో తీసిరు సార్. అది